సుప్రీంకోర్టు న్యాయమూర్తి గౌరవ న్యాయమూర్తి పిఎస్ నరసింహ గారు కూడా అక్కడికి వచ్చి పరిశీలించారు. హైకోర్టు న్యాయమూర్తులు కూడా చూడడం జరిగింది నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాన్ని. ఎందుకంటే అమరావతిలో ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పనుల గురించి కానీ లేదా అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ గురించి ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నది చేస్తున్నది ఉన్నా మరోవైపు నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు చేస్తూ వస్తున్నారు. సో వాటన్నిటికీ తెరదించుతూ ప్రస్తుతం నిర్మాణాలు ముందుకు సాగుతున్నాయనుకోవచ్చా? అక్కడ న్యాయమూర్తుల అభిప్రాయం కూడా ఎలా ఉండింది, ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు ఓవరాల్గా సెకండ్ ఫేజ్ సంబంధించి భూసమీకరణ సంబంధించి మన సత్య కూడా చెప్పాడు. సో ఎందుకు వీటిని చేయబోతున్నారు, ఏమేమి జరగబోతున్నాయి, ఏమేమి రాబోతున్నాయి, ఎలాంటి అడుగులు ప్రస్తుతం అమరావతిలో పడుతున్నాయంటే ఏం చెప్తారు? శ్రీహరి, అమరావతిలో రెండవ దశ భూ సమీకరణ ప్రారంభం కాబోతుంది. దీనికి ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పినప్పటికీ కూడా అటు పల్నాడు గుంటూరు జిల్లాలో కూడా ఈ ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారు. మొత్తం 20,400 ఎకరాలు అయితే అందులో 16,662 ఎకరాలు పట్టాభూమి ఉంది. ఈ పట్టాభూమి మొత్తాన్ని కూడా భూ సమీకరణ కింద తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. కొన్ని గ్రామాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతికి సంబంధించి రైల్ కనెక్టివిటీని కూడా పెంచాలి అని చెప్పి నిర్ణయించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు, అంటే ఖమ్మం ఎన్టీఆర్ జిల్లాతో పాటు పల్నాడు గుంటూరు జిల్లా ఈ 4 జిల్లాల్లో కూడా దాదాపుగా 1,400 ఎకరాల భూమిని సేకరించబోతున్నారు. అంటే ఈ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఏదైతే జరగబోతుందో దానిలో స్పోర్ట్స్ సిటీతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రైల్వే లైన్కు సంబంధించిన భూమిని కూడా ఉంటుంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక మీరు అడిగిన విధంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతికి సంబంధించి 56,000 కోట్ల రూపాయలకు టెండర్లను పిలిచింది. దాదాపుగా వరల్డ్ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి సంబంధించిన KfW బ్యాంకుతో పాటు పలు ఆర్థిక సంస్థలు కూడా దాదాపుగా ఇప్పటికే 45,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చి ఫస్ట్ ఫేజ్ ఇన్స్టాల్మెంట్ను కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు అమరావతిలో జడ్జెస్ క్వార్టర్స్తో పాటు ఏపీ హైకోర్టు, అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ రాయపూడికి పక్కనే ఉన్న పిచ్చుకలపాలెంలో జ్యుడిషియల్ అకాడమీని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక రాజధానిలో కోర్ ఏరియాలో ఏదైతే ఉందో రాయపూడి కానీ లేకపోతే ఉద్దండరాయనిపాలెం, తాళాయపాలెం, అదేవిధంగా మందడం, మల్కాపురం ఈ ఏరియాలో కోర్ ఏరియాలో గవర్నమెంట్ కాంప్లెక్స్కి సమీపంలోనే హైకోర్టును కూడా నిర్మించబోతున్నారు. హైకోర్టుకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా జడ్జెస్ క్వార్టర్స్కి సంబంధించి కూడా దాదాపుగా 35 జడ్జెస్ క్వార్టర్స్ని నిర్మిస్తున్నారు. ఈ జడ్జెస్ క్వార్టర్స్ నిర్మాణాలను గత రాత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అదేవిధంగా హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు వీళ్ళు ముగ్గురు కూడా పరిశీలించారు. ఏదైతే హైకోర్టు ప్లాన్ ఉందో ఆ ప్లాన్కి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. అదేవిధంగా జడ్జెస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక క్వార్టర్ రెడీ అయింది. ఆ క్వార్టర్లో బ్రిక్ వర్క్ ఇవన్నీ పూర్తి కావడంతో ఫైనల్ అంటే ఫినిషింగ్ వర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. వీటికి సంబంధించి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీకి ఆంధ్రప్రదేశ్లో 5 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం CRDA కేటాయించింది. ఆ 5 ఎకరాలలో నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ను కూడా జడ్జెస్కి CRDA కమిషనర్ కన్నబాబు వివరించి మరీ చూపించారు. అందువలన ఈ అకాడమీ జ్యుడిషియల్ అకాడమీ వలన చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ గౌడ పేర్కొన్నారు. వారి సమస్యల విషయంలో కానీ వారికి చేయాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో కానీ